హాయ్ ఫ్రెండ్స్, మేము పల్లెటూరు బాయ్స్ టీమ్ తో షిరిడి అయితే వెళ్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, షిరిడి సాయిబాబాను చూసేద్దారండి. ఇగో ఇతనే ఉమా, మా టీమ్ లో ద బెస్ట్ ఎడిటర్ అండ్ ఫోటోగ్రఫీ అండి. ఇరగ తీసేస్తాడు. ట్రైన్ ఏ స్టేషన్లో ఆగలేదు చూడలేదు, కానీ 6:29 అయితే అయిందండి. అక్కడి నుంచి నగరసోలో దిగిన తర్వాత 2 మారుతి వ్యాన్లు వేసుకుని షిరిడి అయితే బయలుదేరామండి. ప్రయాణం అలా సాగుతూ స్మూత్గా వెళ్తుందండి. ఎట్టకేలకి షిరిడి అయితే గంటన్నరలో వచ్చేసామండి. మా టీంలో షిరిడి బాగా తెలిసిన ఉండడం వల్ల మాకు రూమ్ అయితే ఈజీగా దొరికిందండి. సాయి మౌలి సదనండి. మేమైతే మొత్తం 13 మంది అయితే వెళ్ళామండి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అలాగే దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎర్లీ మార్నింగ్ వీడియో తీసుకుందామని చెప్పి బయలుదేరి, కానీ ఈ తెల్లటి కుర్రం కనిపించిందండి. ఆ తర్వాత పక్కనే షాప్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఎంట్రన్స్, సాయిబాబా గారి ఎంట్రన్స్. ఇక్కడ మనకి పెద్ద బోర్డు అయితే కనబడుతుంది. ఈ బోర్డు అయితే ఎక్కడ కనిపించిందో ఆ బోర్డుకి ముందు షాప్స్ అయితే ఉంటాయి. షాప్స్ దాటగానే మనకి ద్వారకామయ్య వెళ్ళడానికి రూట్ ఉంటుందండి. నేను ద్వారకామయ్య అయితే విజిట్ చేశాను. అంటే మార్నింగ్ మేము నాసిక్ బయలుదేరదాం అనుకుని చెప్పి దర్శనం చేసుకుంటాకి వెళ్ళి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ద్వారకామయ్యని అయితే దర్శనం చేసుకున్నాను. ఇక్కడ మనకి ద్వారకామయ్యకి వెళ్ళే ముందే మనకి ఇక్కడ షిరిడి ముఖద్వార అయితే ఉంటుంది. ఆ తర్వాత దాని ఎంట్రన్స్ ఎగ్జిట్ అక్కడే ఉంటుంది. మనం చావడి అండి, ఇది ద్వారకామయ్య అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. నిజంగా నిర్మలమైన ఆ వాతావరణంలో షిరిడి సాయిబాబా ఆశీస్సులు మనకి ఏ వైభవంగా వస్తాయో, ఆ వైబ్రేషన్స్, ఆ ఫీలు, అక్కడ ఉన్న జనం, ఆ వాతావరణం అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మనకి క్రియేట్ చేస్తూ ఉంటుంది. నిజంగా అక్కడ మేము 12 మంది వెళ్ళాము. మాకు ఒక చిన్న పాప వచ్చింది. ఏ ఇబ్బంది కలగకుండా నిజంగా ప్రతి చోటకి మేము చాలా హ్యాపీగా అయితే వెళ్ళాము. చాలా పాజిటివ్గా అయితే దేవుని దర్శించుకున్నాము. అక్కడక్కడ వెయిటింగ్ లో పడ్డామైనా కానీ ఆ ఫీల్ ఏదైతే ఉందో సాయిబాబాను చూసిన వెంటనే మా అందరికీ మనసులో నిర్మలమైన హ్యాపీనెస్ అనేది ఒకటి కలిగిందండి. మనశ్శాంతి అయితే కలిగింది. ఈ ప్రపంచంలో ఏం కావాలని మనిషికి ఒక ప్రశాంతమైన మనశ్శాంతి కావాలి. ఒకసారి షిరిడి సాయిబాబా గుడికి అయితే మీరు విజిట్ చేసి చూడండి. మీకు ప్రశాంతత అయితే తక్కుతుంది. మీకు ఎన్నైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూట్ అవుతాయని మాత్రం నేను చెప్పలేను, కానీ కంపల్సరీ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే మీకు వస్తుంది. నాకైతే వచ్చింది, మా టీంకి అయితే వచ్చింది. నిజంగా చాలా బాగుంది. అన్నదాన సమితిలో నిత్యం అన్నం పెడుతూ ఉంటారు, క్రౌడ్ అయితే ఉంటుంది. అయినా కూడా మీరు కంపల్సరీ ప్రసాదం నిమిత్తం ఒకసారి అక్కడికి వెళ్ళండి. అక్కడి నుంచి ప్రసాదం తినేసిన తర్వాత మేము బయటకు అయితే వచ్చాము. నైట్ విజిట్ దేవుడి ఒక మందిరం అయితే ఎలా ఉంటుంది. అదో బాబావారి సాయినాథ్ పల్లకి ఆ రోజు గురువారం అవడంతో నిజంగా చాలా కన్నుల వైకుంఠంగా. నేను మార్నింగ్ షాపింగ్ చేస్తాకి వెళ్ళినప్పుడు జస్ట్ అక్కడ ఉన్న షాప్స్ అయితే నేను క్లారిటీగా చూపించడం అయితే జరిగింది.